హాయ్. ఈరోజు ప్రశ్న అరటిపండు తింటే బరువు పెరుగుతారా? సో చాలామంది అనుకుంటూ ఉంటారు అరటిపండులో చాలా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, అరటిపండు తింటే మనం బరువు పెరుగుతుంది. ఇందులో నిజం అంట. సో ఒకసారి దాన్ని ఆన్సర్ చేసే ముందు మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందో చూద్దాం. మనం తీసుకున్నటువంటి ఫుడ్ అంతా కూడా ఏదైనా కానీ అది మన నోట్ల నుంచి అన్నవాళ్ళకి గుండా జీర్ణాశయంలోకి వెళ్ళి అక్కడి నుంచి చిన్న ప్రేమలో పూర్తిగా జీర్ణమైపోతుంది. ఏ రకమైనటువంటి ఫుడ్ అయినా కూడా ఈ జీర్ణమైనటువంటి ఫుడ్ అంటే ఇదంతా కూడా రక్తంలోకి చేరి ఇక్కడి నుంచి శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలకి సరఫరా చేయబడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లివర్ అని చెప్పి నన్ను అనుకుంటున్నాం. ఈ లివర్లో ఈ చిన్న పార్ట్కి ఈ ఫుడ్ అనేది వెళ్ళింది. సో అక్కడ ఎలా ఉన్నాయి, ఇది ఒక చిన్న రక్తనాళం, దానికి అటు ఇటు సెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫుడ్ వచ్చింది, మీరు బనానానే తిన్నారు అని అనుకుందాం. ఈ తిన్న బనానా నుంచి వచ్చిన క్యాలరీస్ ఏవైతే ఉంటాయో, అంటే గ్లూకోజ్ కానీ ఫ్యాట్ కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి. వచ్చిన తర్వాత బాడీ ఏం చేస్తుంది అంటే ఈ కణాలు వీటికి ఈ ఫుడ్ అవసరమైతే ఆ గ్లూకోజ్ లోపల లేదు అని అంటే అక్కడే ఉంటుంది. ఈ పని చేసేది ఎవరు అని అంటే మన బాడీలో ఇన్సులిన్ అనమాట. ఓకే, సో ఒక 10 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏరియాకి వచ్చినాయి అని అనుకుందాం. వచ్చిన తర్వాత అందులో 4 ఖర్చు. సో మిగిలినటువంటి 6 ఉన్నాయి గ్లూకోజ్ మాలిక్యూల్స్. ఇన్సులిన్ ఏం చేయాలి, ఈ గ్లూకోజ్ని రోడ్డు మీద ఉండనివ్వదు. సో రోడ్డు మీద ఉండకూడదు ఏంటంటే వాటిని ఎక్కడైనా వేరే చోట స్టోర్ చేయాలి, దాచిపెట్టాలి. ఆ స్టోర్ చేసుకునే విధానం ఏంటి అని అంటే ఫ్యాట్. సో మన బాడీలో ఫ్యాట్ని తయారు చేసేది ఇన్సులిన్. ఓకే, ఇప్పుడు మన ప్రశ్నకు వద్దాం. ఒక అబ్బాయి ఉన్నాడు, అరటిపండు తిన్నాడు, అండ్ తర్వాత లెట్సే ఒక జొన్న రొట్టె తిన్నాడు అని అనుకున్నాడు. తిన్న తర్వాత ఈ రెండింటి నుంచి మనకి ఒక 50 గ్లూకోజ్ మాలిక్యూల్స్ వచ్చినాయి. గ్లూకోజ్ మాలిక్యూల్స్ వచ్చిన తర్వాత కానీ ఆ తీసుకున్న తర్వాత దాంట్లో 30 ఖర్చు అయింది. ఈ మిగిలిన 20ని ఏం చేస్తుంది ఇన్సులిన్, దీని అంతటిని కూడా ఫ్యాట్ కింద మార్చేస్తుంది. ఓకే, సో ఈ ఫ్యాట్ కింద మార్చాలంటే ఇన్సులిన్. ఇప్పుడు ఒకసారి ఒక ప్రశ్న నాకు అర్థం కానిది ఏంటి అని అంటే, ఈ ఇన్సులిన్ను ఈ 20 మాలిక్యూల్ని పిలిచి ఈ 20లో అబ్బాయి నువ్వు ఇట్రా, నువ్వు బనానా నుంచి వచ్చావా జొన్న రొట్టె నుంచి వచ్చావా? సో నువ్వు బనానా నుంచి వచ్చావనంటే ఫ్యాట్ అవ్వు, జొన్న రొట్టె నుంచి వచ్చావనంటే ఫ్యాట్ అవ్వు అని అనదు. సో మనం గమనించాల్సింది ఏంటి అని అంటే మనకి ఎన్ని క్యాలరీలు అవసరము, మనకి ఎన్ని క్యాలరీలు ఒక రోజులో అవసరము అనేది ఒక డైటీషియన్కి ఫోన్ చేసి కనుక్కొని మనం అన్ని క్యాలరీలు తీసుకుంటే మనం బరువు పెరగదు. ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి క్యాలరీలు మనం ఖర్చు పెట్టే క్యాలరీ కంటే ఎక్కువైనాయో, మీరు ఎంత ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకున్నా కూడా అదంతా కూడా తిరిగి ఫ్యాటే అవుతుంది. కాబట్టి ఈ వాదనలో అరటిపండు తీసుకుంటే బరువు పెరుగుతారు అనేటువంటి వాదనలో ఏమాత్రం వాస్తవం లేదు. తిన్న ఫుడ్ అంతా కూడా జీర్ణమైపోయి మనకి గ్లూకోజ్, ఫ్యాట్, ప్రోటీన్ అనేటువంటి ప్రధానమైనటువంటి 3 న్యూట్రియంట్స్గా మారుతుంది. అయితే చాలామంది ఎందుకు అనుకుంటారు ఈ బనానా తింటే ఫ్యాట్ పెరుగుతారు అని అంటే, చిన్న లాజిక్. మనం ఎలా తింటాం, కొంచెం రోటీ సబ్జీ అదంతా అయిన తర్వాత దాల్, రైస్, కొంచెం పెరుగు ఇక్కడ వరకు తినేస్తాం. తిన్న తర్వాత దాని పైనుంచి ఒక అరటిపండు తింటాం. సో అది హెవీగా అనిపించడం మూలాన బనానా వలన వస్తుంది. సో ఇప్పుడు ఫ్యాట్స్లోకి వస్తే ఒక బనానా అంటే 100 గ్రామ్స్ కనుక ఉన్నటువంటి ఒక బనానా తీసుకుంటే మనకి అందులో నుంచి వచ్చే క్యాలరీ కేవలం 90 క్యాలరీలు మాత్రమే. అదే ఒక 100 గ్రామ్స్ ఉన్నటువంటి ఆలు సమోసాని తీసుకున్నాను అనుకోండి, ఇది బనానా, దిస్ ఈజ్ బనానా. అదే ఆలు సమోసా సేమ్ థింగ్ తీసుకున్నారని అంటే దీనికి డబల్ వస్తుంది, 165 నుంచి 180 క్యాలరీస్ వరకు వస్తుంది. సో ఇది తినడానికి మనకి బాధ ఏమీ లేదు, పర్లేదు తినొచ్చు అని చెప్పి అనుకుంటారు. అదే ఎవరైనా బనానా ఇచ్చిన వద్దు మనకి బనానా తింటే బరువు పెరుగుతూ అనుకుంటారు. ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, బనానాని మీరు పెద్ద అరటిపండుని తీసుకుని వేయి చేసినప్పుడు అది మొత్తం 100 గ్రాములు ఉంటుంది. కానీ దాన్ని పీల్ చేస్తే తొక్క తీసేసిన తర్వాత ఓన్లీ 50 గ్రాములు ఉంటుంది. అంటే మీకు ఎఫెక్టివ్గా వచ్చేది 45 క్యాలరీలు. ఎఫెక్టివ్గా వచ్చేది 45 క్యాలరీలు. కాబట్టి
బనానా తింటే బరువు పెరుగుతాము అని చెప్పని అనుకోవడం అనేది కేవలం ఒక పాపులర్ బిలీఫ్, నమ్మకం అంతే. మన సొసైటీలో ఉన్నటువంటి నమ్మకం. దానికి సైన్స్కి అసలు సైంటిఫిక్ ఆధారం అనేది